కృష్ణుడు కేవలం ఒక పేరు కాదు, ఒక ఉద్యమం. అతను కేవలం యుగపురుషుడు కాదు, అతను యుగాలకు అతీతుడు. కాలం మీద సంబంధాలు అతన్ని బంధించలేకపోయాయి. అతని కిరీటం కేవలం ఒక నిప్పురవ కాదు, అతని వేణువు కేవలం మాధుర్యం కాదు, అతని ప్రేమ లోతైనది. కానీ దానిలో ఎప్పుడు ఎటువంటి అనుబంధం లేదు. అతను గోపురాన్ని విడిచిపెట్టాడు, రాధా రాణిని విడిచిపెట్టాడు, కానీ ప్రేమను ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ఈ కథ కేవలం ఒక దేవుడి గురించి కాదు, ఇవి నారాయణుడి లీలల ఇతిహాసాలు. 55 సంవత్సరాల వయసులో అందరూ వెన్న దొంగ అని పిలిచే వ్యక్తి చెట్టార్ యుద్ధంలో గీతను బలిచ్చాడు. అతను ద్వారకాధీశయ్యాడు మరియు ధైర్యవంతులలో అగ్రహణ బిరుదును పొందాడు. మానవ వంశాలు అతన్ని దొంగ అని నిందించాయి, కానీ ఇది కూడా నారాయణుడి లీల. సూర్య దేవుడి దగ్గర అద్భుతమైన ధనం, సమంతర్క ధనము ఉంది. అది ఎక్కడ ఉన్నా బంగారం వర్షంగా కురుస్తుంది. సమృద్ధి అతని పాదాలను ముద్దు పెట్టుకుంటుంది. సూర్యుడు ఈ ధనమును తన భక్తుడైన సత్రాజిత్తుకు ఇచ్చాడు. అది చాలా ప్రకాశవంతంగా ప్రకాశించడం ప్రారంభించింది. ప్రజలు దానిని దేవుడిగా భావించడం ప్రారంభించారు. కానీ కృష్ణుడు ఈ ధనమును ఎవరి దగ్గర కాకుండా ప్రజల సంక్షేమం కోసం రాష్ట్రం వద్ద ఉండాలని చెప్పినప్పుడు సత్రాజిత్తు గర్వంతో నిరాకరించాడు. కొంతకాలం తర్వాత ఆ ధనమును తన సోదరుడు ప్రసేనునికి ఇచ్చాడు. అతను వేటకు వెళ్లి తిరిగి రాలేదు. నగర ప్రజలు వెంటనే కృష్ణుడిని నిందించారు. ఆ డబ్బు కోసం వారు ప్రసేనుని చంపారు. కానీ కృష్ణుడు మౌనంగా ఉండేవాడు కాదు. తనపై విసిరిన బూట్లు తొలగించడానికి అతనే అడవికి వెళ్లాడు. ఆ సంకేతాలను అనుసరిస్తూ వారు ఒక గుహకు చేరుకున్నారు. అక్కడ వారు సమంతక మణిని చూశారు. కానీ అతనితో పాటు ఒక వృద్ధ మరియు పురాతన యోధుడు జామంత్ ఉన్నాడు. ఎటువంటి ప్రశ్న అడగకుండానే జామంత్ కృష్ణుడిపై దాడి చేశాడు మరియు యుద్ధం ప్రారంభమైంది. ఇది గ్రంథాలలో కూడా గర్వంగా ప్రస్తావించబడింది. ఈ యుద్ధం 1 లేదా 2 రోజులు కొనసాగలేదు, కానీ 21 రోజులు కొనసాగింది. రామాయణ కాలం నుండి జీవించి ఉన్న జామంత్ అతని బలం మానవ అవగాహనకు మించినది, మరియు నారాయణ అవతారమైన కృష్ణుడు అతనిని ఎదుర్కొంటున్నాడు. జామంత్ ప్రతి దాడికి సమాధానం ఇచ్చేవాడు, కానీ కాలం గడిచే కొద్దీ అతని మనస్సులో ఒక గుర్తింపు ఏర్పడింది. చివరకు జామంత్ తన ప్రియమైన శ్రీరాముడిని కృష్ణుడి రూపంలో చూసినప్పుడు అతని మనస్సు విశ్వాసం మరియు భక్తితో నిండిపోయింది. అతను వెంటనే తన ఆయుధాలను వదిలి సమంతక మణిని కృష్ణుడికి అప్పగించి తన కుమార్తె జామతిని కూడా అతనికి వివాహం చేశాడు. ఈ వివాహం కేవలం సంబంధం కాదు, ఇది 2 యుగాల కలయిక. కృష్ణుడు సత్యాన్ని బయటపెట్టాడు మరియు సత్రాజిత్తు కూడా తన ఆరోపణలకు పశ్చాత్తాపడ్డాడు. అతను క్షమాపణలు చెప్పి తన కుమార్తె సత్యభామను కృష్ణుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఈ ప్రక్రియలో డబ్బు రహస్యం బయటపడటమే కాకుండా పాతకర్మ బంధం కూడా తెగిపోయింది. కానీ ప్రశ్న ఏంటంటే, రామాయణ కాలంలో అక్కడే ఉన్న జామ్వాన్ ద్వాపర యుగం వరకు ఎలా జీవించాడు? జామ్వాన్ ఒక రిక్షారాజు, అంటే దేవతల ఆశీస్సులతో జన్మించిన దైవిక యోధుడు. బ్రహ్మ స్వయంగా రాంజీకి సహాయం చేయడానికి అతన్ని సృష్టించాడు. అతని జీవితం కేవలం ఒక జీవితం కాదు, అది దైవిక విధి. కృష్ణుడు జామ్వాన్ శారీరక బలాన్ని కాదు, అతని ఆత్మను మేల్కొల్పాడు. తద్వారా అతను రాముడు మరియు కృష్ణుడి మధ్య తేడాను గుర్తించలేకపోయాడు, కానీ ఇద్దరిని ఒకటిగా చూడగలిగాడు. మరియు ఈ గుర్తింపు పూర్తయినప్పుడు యుద్ధం ముగిసింది. జామాన్ తన విధి నుండి విముక్తి పొందాడు మరియు తన కుమార్తెను కృష్ణుడితో అనుసంధానించడం ద్వారా తన జీవితంలోని చివరి లీలను పూర్తి చేశాడు. కానీ నారాయణుడు తన తదుపరి అవతారంలో ఒక అవతారం యొక్క పనిని పూర్తి చేయడు. ఇదే మొదటిసారి కాదు. ద్వాపరయుగంలో మరొక లీల అమలు చేయబడింది. దీనిలో యుగాలుగా పాపాలు చేస్తూనే ఉన్న మరొక పాపి తన తుది శిక్షను ఎదుర్కోబోతున్నాడు. మరియు ఈ లీల పాత్ర శిశుపాలుడు. శిశుపాలుడు కృష్ణుడికి పుట్టుకతోనే బంధువు. అతని తల్లి కృష్ణుడి అత్త కాబట్టి 2 కుటుంబాలు దగ్గరి సంబంధం కలిగి ఉన్నాయి. కానీ శిశుపాలుడి జన్మం సాధారణంగా లేదు. అతను జన్మించినప్పుడు ప్రజలు భయపడ్డారు. అతనికి 3 కళ్ళు, 4 చేతులు మరియు అతని రూపంలో ఒక వింత కోపం ఉంది. కమ్మన్ ప్రశాంతమైన ఆత్మలా కనిపించాడు. రాజుల సభ నుండి జ్యోతిష్కులను పిలిపించారు. వారు గ్రహాల సంకేతాలను చూశారు. నా కొడుకు ఎంతకాలం బ్రతుకుతాడు అని అత్త అడిగింది. దానికి ఋషులు, ఈ బిడ్డ ఎవరి ఒడిలో ప్రశాంతంగా ఉంటాడు, వారి మరణానికి కారణం అని చెప్పారు. తల్లి హృదయం వణికిపోయింది. మొత్తం మంచం ఆందోళన చెందింది. శిశుపాలుడిని ఒక్కొక్కరిగా అందరి ఒడిలోకి ఇచ్చారు. కాని అతను అరుస్తూనే ఉన్నాడు, వణుకుతూనే ఉన్నాడు. చివరికి అతన్ని కృష్ణుడి ఒడిలో ఉంచాడు. అతను వెంటనే శాంతించాడు. అతని అసాధారణ శరీరం మానవ శరీరంగా మారిపోయింది. ఎవరో అతని లోపల నుండి కొంత బాధను బయటకు తీసినట్లుగా. మహర్ మొత్తం నివ్వెరపోయింది. అందరి కళ్ళు కృష్ణుడిపై ఉన్నాయి. తల్లి కళ్ళ నుండి కన్నీళ్లొచ్చాయి. ఆమె హృదయాన్ని నియంత్రించుకుంటూ ఆమె కృష్ణుడితో, నా కొడుకు చేసిన 100 తప్పులను క్షమించు. కృష్ణుడు వాగ్దానం చేశాడు. సరే, నేను అతని 100 తప్పులను క్షమిస్తాను. కృష్ణుడు వాగ్దానం అయ్యాడు. ఒక తల్లి కన్నీళ్లు నారాయణుడి దయను కోరాయి. అది కూడా 100 తప్పులకు మాత్రమే. కాలం గడిచింది. శిశుపాల్ కోపం కూడా పెరిగింది. శిశుపాల్ దేశం కేవలం మాటల్లోనే కాదు, అతని ప్రతి శ్వాసలోనూ కనిపించింది. అతను కృష్ణుడిపై ఎంత అసూయతో ఉన్నాడంటే సమావేశాల్లో అతన్ని అవమానించేవాడు, అతన్ని ఎగతాళి చేసేవాడు, అతని నైతికతను ప్రశ్నించేవాడు. భోపాలుడు, మోసగాడు, అనధికారికుడు లేదా రాష్ట్ర దొంగ వంటి దుర్భాషలాడేవాడు.
కృష్ణుడు రుక్మిణిని వివాహం చేసుకున్నప్పుడు శిశుపాలుడి పట్ల ద్వేషం చివరి దశకు చేరుకుంది. రుక్మిణి విదర్భ యువరాణి. ఆమె కృష్ణుడిని ఎప్పుడూ చూడలేదు, కానీ ఆమె అతని గురించి ఖచ్చితంగా విన్నది. అతను మతం కోసం నిలబడటం, అతని ధైర్యం, అతని వ్యక్తిత్వం. కృష్ణుడు మాత్రమే తన భర్తగా ఉండటానికి అర్హుడు అని రుక్మిణి నమ్మింది. ఆమె ప్రేమ ఏకపక్షంగా ఉంది, కానీ లోతైనది. ఆమె తన ప్రియమైన వ్యక్తికి ఒక లేఖ రాసింది. నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్ళండి. నేను ఇంకెవరిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, ఎందుకంటే అతని సోదరుడు రుక్మిణిని శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేయాలనుకున్నాడు. కృష్ణుడు ఆమెతో పారిపోయి ఆమెను వివాహం చేసుకున్నాడు. శిశుపాలుడు దీనిలో కూడా తన ఓటమిని చూశాడు. యుధిష్ఠిరుడు రాసు యజ్ఞంలో అందరు రాజులు, మహారాజులు మరియు గొప్ప వ్యక్తులను పిలిచి ఎవరిని అగ్రసరిగా చేయాలి, ఎవరికి మొదటి ఆర్గేయ ఇవ్వాలి, ఎవరికి అత్యున్నత పదవి ఇవ్వాలి అనే దానిపై సభలో చర్చ జరిగింది. సహజంగానే అందరూ కృష్ణుడి పేరు పెట్టారు. ఇది విన్న శిశుపాలుడు తాను నియంత్రించుకోలేకపోయాడు. అతను సభ మధ్యలో నిలబడి కృష్ణుడిని మళ్లీ దుర్భాషలాడాడు. అతను ఒక గోపాలుడు అతను ఒక దొంగ, వెన్న దొంగ అని చెప్పాడు. అతను యుద్ధం నుండి బయలుదేరి మధుర నుండి పారిపోయాడు. అలాంటి వ్యక్తి ఏ సమావేశానికి నాయకత్వం వహించలేడు. అందరు ఋషులు మరియు మహారథులు అతన్ని శాంతింపజేయడానికి ప్రయత్నిస్తున్నారు. కృష్ణుడు అప్పుడు కూడా మౌనంగా ఉన్నాడు. ప్రతి మాటను, ప్రతి ఆరోపణను లెక్కిస్తూనే ఉన్నాడు. సభలో నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ శిశుపాలుడు కృష్ణుడి వంశాన్ని మరియు పుట్టుకను కూడా అవమానించాడు. ఇది యాదవ గోకులంలోని ఒక చిన్న సమాజం. దీనికి ఏదైనా రాజవంశం ముందు ఏదైనా హోదా ఉందా? 97, 98, 99 మరియు కృష్ణుడి వాగ్దానం 100సారి నెరవేరినప్పుడు కృష్ణుడు లేచి నిలబడ్డాడు. అతని మాటల్లో కోపం లేదు, అతని ముఖంలో కోపం లేదు. ఒక సమయం వచ్చింది. అతను ఇలా అన్నాడు, నేను వాగ్దానం చేశాను, నేను దాన్ని గౌరవించాను. మీ 100 తప్పులను నేను క్షమించాను. ఇప్పుడు కాలం స్వయంగా నిర్ణయిస్తుంది. మరియు ఒక చిన్న వేలు సంజన సుదర్శన చక్రం తిరగగా శిశుపాలుడి తల అతని శరీరం నుండి వేరు చేయబడింది. ఇది ఇవాళ నాటి పాపానికి ముగింపు. శిశుపాలుడు తన మునుపటి జన్మ నుండి విష్ణువుకు శత్రువు. ఇది హిరణ్యకశిపు మరియు రావణుడి 3వ జన్మ. ప్రతిసారి అతను నారాయణుడి చేతుల నుండి మోక్షాన్ని పొందినప్పుడు ఇది బ్రహ్మ వాగ్దానం. అతను 3 జన్మల పాటు పాపాలు చేస్తాడు, కానీ నారాయణుడి చేతుల నుండి మోక్షాన్ని పొందుతాడు. మరియు ఇది జరిగింది. సభలోని ప్రతి ఒక్కరూ నిశ్శబ్దంగా ఉన్నారు. అప్పుడు భీష్ముడు, పాపాలకు కూడా నారాయణుడి చేతులు ఎంచుకోవడాయి. అతని మోక్షం ఇక్కడ ఉంది. మరియు కృష్ణుడు తన వాగ్దానాన్ని మరియు ధర్మాన్ని అనుసరించాడు. పాపుల నాశనంతో పాటు ప్రతి యుగానికి అతీతంగా, కాలానికి భిన్నంగా, అవగాహనకు అతీతంగా ఉన్న శ్రీకృష్ణుడి లీల కూడా ఉంది. శ్రీకృష్ణుడు మరియు రాధ యొక్క అతీంద్రియ ప్రేమకథ, ప్రాపంచిక కలయికకు అతీతంగా బస్సన ప్రియురాలు మరియు మధుర వెన్న దొంగ ప్రేమకథ ముగింపు భగవంతుడికి కూడా హృదయ విదారకంగా ఉంది. కాలంతో పాటు ప్రతిదీ మారిపోయింది. కృష్ణుడు ద్వారక రాజు అయ్యాడు, కాని రాధా వృందావనాన్ని విడిచిపెట్టి సన్యాసి జీవితాన్ని తీసుకుంది. వృద్ధాప్యంలో ఒకరోజు ఆమె కృష్ణుడిని కలవాలనే తన చివరి కోరికను వ్యక్తం చేసింది. ఆమె ద్వారక చేరుకున్నప్పుడు ఎవరూ ఆమెను గుర్తించలేదు, కానీ కృష్ణుడు వెంటనే గ్రహించాడు. ఆమె నిశ్శబ్దం కూడా తన సంగీతం ద్వారా మాట్లాడే రాధే అని. కృష్ణుడు ప్రశాంతమైన తోటలో ఆమె కోసం కూర్చోవడానికి ఒక ఏర్పాటు చేశాడు. రాధ అతనికి చివరి అభ్యర్థన చేసింది, బృందావనంలో ఒకప్పుడు వాయించబడే ఆ వేణువును ఒకసారి వాయించండి. కృష్ణుడు నిశ్శబ్దంగా తన వేణువును తెచ్చి వాయించడం ప్రారంభించాడు. అదే పాతరాగం, ఒకప్పుడు వారి బాల్యాన్ని కలిపిన అదే మధురమైన స్వరం. నెమ్మదిగా రాధశ్వాస ఆ రాగం వెనుక ఆగిపోయింది. జీవితం మరియు మరణం యొక్క అర్థం తెలిసిన నారాయణ్ కూడా రాధ విడిపోవడంతో బాధపడి ఏమీ మాట్లాడకుండా వేణువును విరిచాడని కృష్ణుడు చూశాడు. ఆ తర్వాత కృష్ణుడు ఎప్పుడూ వేణువును వాయించలేదు. రాధ వెళ్లిపోయాడు, కానీ ఆమెతో పాటు కృష్ణుడి ఆ రూపం కూడా ముగిసింది. అందులో ఉల్లాసం, చిరునవ్వు మరియు మాధుర్యం ఉన్నాయి. అనేక జీవితాల ప్రేమను వ్యక్తపరిచే ఒక రాగం ఉంది, మరియు రాధ కోసం మాత్రమే వాయించే ఒక వేణువు ఉంది. రాధ వెళ్ళినప్పుడు ఆమె సంగీతాన్ని తనతో పాటు తీసుకెళ్లింది.